విమాన పైలట్ల చొక్కా వెనుక భాగం ఎందుకు చింపబడుతుంది? ఇది సాధారణ సంఘటన లేదా గౌరవప్రదమైన సంప్రదాయమా? పైలట్ శిక్షణలోని ఒక ఆసక్తికర ఆచారాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. విమాన పైలట్లను తయారు చేసే అకాడమీలలో చాలా మంది చొక్కా వెనుక భాగం చింపి వేలాడదీయబడి ఉంటుంది. ఈ వేలాడుతున్న చొక్కా వెనుక భాగంలో వివిధ అక్షరాలు, గుర్తులు ఉంటాయి. ఇలా చొక్కాల వెనుక భాగాన్ని మాత్రమే ఎందుకు చింపి వేలాడదీస్తారు? దానిపై ఉన్న అక్షరాలు, గుర్తులకు అర్థం ఏమిటో మీకు తెలుసా? పైలట్ల చొక్కా వెనక భాగాన్ని చింపి వేలాడతీయటం అనేది సాధారణ విషయం కాదు. విద్యార్థులుగా ఉన్నవారు పైలట్లుగా మారినప్పుడు వారిని గౌరవించేందుకు చేసే ఒక సాంప్రదాయ చర్యగా ఈ ఆచారం జరుగుతుంది. పైలట్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు మొదటిసారి విమానాన్ని ఒంటరిగా నడిపిన తర్వాత వారి చొక్కా వెనుక భాగం చింపబడుతుంది. ఈ విద్యార్థుల చొక్కా వెనక భాగాన్ని వారి గురువు చింపుతారు. ప్రతి పైలట్ జీవితంలో మొదటిసారి విమానాన్ని ఒంటరిగా నడపడం అనేది గొప్ప విషయం, మరుపురాని అనుభవం. మొదటిసారి విమానాన్ని ఒంటరిగా నడిపేటప్పుడు గురువు జోక్యం లేకుండా నేర్చుకున్నవన్నీ స్వయంగా చేయాలి. విమాన ప్రయాణంలో టేకాఫ్, ల్యాండింగ్ చాలా కష్టమైనవి అని అందరికీ తెలుసు. అవన్నీ గురువు సహాయం లేకుండా విద్యార్థులు చేయాలి. విమానాన్ని ఒంటరిగా నడపడానికి సిద్ధంగా ఉన్నానని విద్యార్థులు చూపించే సమయం ఇది. విమానాన్ని ఒంటరిగా నడపడం అనేది పైలట్ లైసెన్స్ పొందడంలో ముఖ్యమైన భాగం. కాబట్టి మొదటిసారి విమానాన్ని ఒంటరిగా నడిపేటప్పుడు ఆ ప్రయత్నంలో విజయం సాధించాలనే ఆసక్తి కొత్త పైలట్లకు ఎక్కువగా ఉంటుంది. కానీ వారు మొదటిసారి విమానాన్ని ఒంటరిగా నడిపిన తర్వాత జరిగేదే ఆశ్చర్యం. మొదటిసారి విమానాన్ని ఒంటరిగా విజయవంతంగా నడిపిన తర్వాత కొత్త పైలట్ చొక్కా వెనక భాగాన్ని గురువు కత్తెరతో చింపుతారు. ఆ తర్వాత చింపిన చొక్కాపై కొత్త పైలట్ పేరు, వారు మొదటిసారి ఒంటరిగా నడిపిన విమానం వివరాలు రాస్తారు. రన్వే, ఎయిర్పోర్ట్ కోడ్ వంటి అంశాలు కూడా గుర్తించబడతాయి. వీటిని పైలట్ శిక్షణా పాఠశాలలో తమ ప్రాంగణంలో గౌరవంగా వేలాడదీస్తారు. చొక్కా వెనుక భాగాన్ని చింపడం అనే ఈ సంఘటన గురువులు తమ విద్యార్థులపై, అంటే కొత్త పైలట్లపై ఉంచే నమ్మకానికి చిహ్నంగా ఉంచబడుతుంది. గతంలో కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ లేకపోవడంతో యువ పైలట్లు, గురువులు మాట్లాడుకోవడం చాలా కష్టంగా ఉండేది. కాబట్టి విద్యార్థులను సంప్రదించాలంటే వారి చొక్కా వెనుక భాగాన్ని గురువులు పట్టుకుని లాగాల్సి వచ్చేది. దీన్ని కొనసాగిస్తూ ఇప్పటికీ పైలట్ల షర్ట్స్ చింపుతున్నారు.